అది. నాకు వినిపించడం లేదు అని వచ్చాడు అనుకోండి, ఏమంటే వాడు వినేది ఎక్కడ? చెవి దగ్గర కదా. ఏం మార్చాలి మనం? రిసీవర్ మార్చుకోవాలి. మార్చేటప్పుడు నేనేం చెబుతున్నాను, 90% పోయేది అయ్యే బాబు. ఒకసారి ఇప్పుడు పాయింట్లు ఉన్నాయి కదా, రిసీవర్ ఇంటర్ఫేస్, రిసీవర్ 1 రిసీవర్ 2 పాయింట్ దగ్గర రీడింగ్ తీసుకోండి. రీడింగ్ తీసుకుంటే ఏమైంది, బోర్డు బాగుందో లేదో, సర్క్యూట్ బాగుందో లేదో తెలుస్తుంది కదా. ఏఎఫ్ఐసి బాగుంటే అది. ఇప్పుడు పోయేది అదే. ఇది ఎందుకు చూడాలి? సర్క్యూట్ మైండ్లో మీరు చేసిన వర్క్ అంతా గుర్తుంటుంది. లేదనుకో రేపు ఎప్పుడన్నా నిజంగా సర్క్యూట్ వర్క్ అవసరం అయితే మర్చిపోయి ఉంటారు. ఈ లోపల రోజు రిసీవర్లు వేసేసి ఏం చేస్తారు, లోపల రిజిస్టరు, కాయిలు, ఫిల్టర్ కెపాసిటర్, ఆ ట్రాక్, ఏఎఫ్ఐసి విధానం మర్చిపోయి ఉంటారు. అందుకని చూసుకొని వేసుకోండి. అలాగే స్మార్ట్ ఫోన్లు కొన్ని అయితే ఏం చేయాలి, ఇప్పు తీసేటప్పుడు మరి కాంబో డ్యామేజ్ అవ్వకుండా ఇప్పు తీయగలమా లేదనేది తెలుసుకొని చూసుకోవాలి. మరి స్మార్ట్ ఫోన్లో గొడవ వచ్చింది కదా, అదివరకు ఆ గొడవ ఏం లేదు, చెప్పేవాళ్ళం కాదు. ఎందుకని కాంబో అంతా ఎప్పు తీస్తే ముందంతా ఎప్పు తీసిన తర్వాత కానీ వెనక బోర్డు అవన్నీ ఎప్పు తీసి రిసీవర్ వేయడానికి కుదరట్లా. అది ఓకేనా. నెక్స్ట్ రెండో కంప్లైంట్ ఏంటి, రింగ్ టోన్లు వినిపించట్లేదని వస్తాడు. ఏం వస్తువు? స్పీకర్. అదివరకటి ఫోన్లో అయితే పై భాగంలో వెనక సైడ్ ఉండేది. ఇప్పుడు ఫోన్లు అన్నీ ఏంటి, స్మార్ట్ ఫోన్లు కింద భాగంలో ఇస్తారు. ఒకడు 2 స్పీకర్లు కూడా ఇస్తాడు, అదివరకైనా ఇప్పుడైనా కూడా. అది స్పీకర్ అని రావాలి. ముందు ఏంటి, రింగ్ టోన్ వినపడాలన్నా స్పీకర్, పాటలు వినపడాలన్నా అదే, రింగ్ టోన్ వినపడాలన్నా అదే. ఓకేనా. ఇప్పుడు దీనికి కూడా అంతే. అట్లాంటివి కనుక కాంబో వైపు తీసేయాలనుకున్నాయన్నీ చూసుకోవాలి. ఇప్పుడు జనరల్గా చెప్తున్నాయి. స్పీకర్కి లింక్ సంబంధించిన ఐసీ ఏది? అది. ఇది కూడా అంటే స్పీకర్ సేమ్ సైజ్ తెచ్చుకొని వేసుకోవాలి. ఒక్కోసారి బయట నుంచి తెచ్చే స్పీకర్లు రీడింగులు చూపిస్తుంటే సౌండ్ వస్తుంది కానీ పెద్ద సౌండ్లు రావు. గుడ్ క్వాలిటీ ఎన్నుకోవాలి. మరి మన ఆరోపం కూడా ఉంది, నువ్వు 2-3 వేసినా కూడా సర్క్యూట్లో లోపం ఉండదు. అది. ఇది కూడా స్పీకర్ కొత్త వేసేటప్పుడు ఏం చేస్తారు, స్పీకర్ రీడింగ్ చూసుకుంటే మీకు గుర్తుంటుంది. స్పీకర్ రీడింగ్ అంటే రింగర్ ఐసీ లింకు, దీని మధ్యలో కాయిల్స్ ఉంటాయి, మధ్యలో ఫిల్టర్ కెపాసిటర్ ఉంటాయి. ఒక ట్రాక్ మైండ్లోకి వచ్చేస్తుంది. 90% ఏం పోతాయి, 95% స్పీకర్లే పోతాయి. కాదు స్పీకర్లో అప్పుడు జాగ్రత్త ఏంటి, గుడ్ క్వాలిటీ చూసుకోవాలి, సేమ్ సైజు గుడ్ క్వాలిటీ. కొంతమంది సౌండ్ ఎంత రాలేదనుకో, పాత ఫోన్లు ఉంటాయి కదా పాడేని, ఏమన్నా ఉంటే వాటిలో తీసేస్తుంటారు. సీనియర్ అయితే కొత్త వాళ్ళకి రావుగా, కొత్త వాళ్ళు వచ్చినట్టు సరిపెట్టుకుంటుంది. అది. అలాగే రిసీవర్ కానీ స్పీకర్ కానీ చెకింగ్ ఏం చెప్పా, మీటర్తో రీడింగ్ వచ్చేంత మాత్రాన గుడ్ కాదు. రిసీవర్లు ఏమో 30 Ohms ఆ రేంజ్లో వస్తాయి, స్పీకర్లు ఏమో 10 Ohms రేంజ్లో వస్తాయి. రీడింగ్ వచ్చినంత మాత్రం గుడ్ కాదు, పేపర్లు స్టక్ అవుతాయి. అందుకని రీడింగ్ వచ్చినా కూడా డౌట్ ఉన్నా, లో సౌండ్ వచ్చినా ఏం చేయాలి, ఇంకోటి కూడా వేసి చూడండి. రీడింగ్ వచ్చింది టక్కుని గుడ్ అనకూడదు. రీడింగ్ రాకపోతే ఓపెన్ కొత్తది వేయటమే, అంతే కదా. మీటర్ చూసినప్పుడు రీడింగ్ రాకపోతే ఓపెన్. ఇంకో విధానం ఏం చెప్పాను, సప్లై బ్యాటరీ పెట్టి కొట్టుకుంటే టిక్ టిక్ అని వచ్చుద్దిగా, అలా అయినా చూసుకోవచ్చు. ఫోన్లో వేసే టెస్టింగ్ ఎందుకుంటే ఏం చేయాలి, రీడింగ్ వచ్చినా కూడా బ్యాటరీ ఇచ్చేసుకొని దాని మీద టిక్ టిక్ సౌండ్ వచ్చిందో లేదో చూసుకుంటే గుడ్, పేపర్ మూవ్మెంట్ అవుతుంది కదా. అది. ఇంకో కంప్లైంట్ ఏంటి నెక్స్ట్, ఇంకోటి ఎల్సిడి టచ్ కాంబో. దీని గురించి గుర్తుపెట్టుకోండి. ఏంటి, ఓవరాల్గా చదువుతున్నా కదా ఇప్పుడు, ఎల్సిడి టచ్ కాంబో, ఈ 3 కదా కాంబినేషన్. ఎల్సిడి టచ్ కలిపితే ఏమంటాం, కాంబో అంటారు. ఎల్సిడి టచ్ మధ్యలో ఇప్పుడు కొత్తగా ఒకటి కూడా చెబుతున్నాం, గమ్ము బదులు ఏంటి, ఓసీఏ పేపర్. గమ్ము బదులు ఏం చేస్తారు, ఆ పేపర్ వేసి ఇస్తారు. ఇప్పుడు ఏంటి, ఇక్కడ కొంచెం జాగ్రత్తలు అవి ఉన్నాయి. ఇప్పుడు డిస్ప్లేలో కూడా పగిలి కనపడుతుంది, టచ్ పని చేయట్లేదు అనుకో, కాంబో మారుస్తామేగా, అంతేనా, ఇంకేమైనా చేస్తావా? అట్లా కాకుండా టచ్ మాత్రమే పని చేయట్లేదు, డిస్ప్లే అంత చక్కగా కనపడింది అనుకో, మనకేంటి ఒక అవకాశం, టచ్ సపరేట్ చేసుకొని కొత్తది వేసుకోవచ్చు. టచ్ సపరేట్ చేయడానికి మామూలుగా బ్లోయర్ వాడినా కూడా చేసుకోవచ్చు, అదంతా పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. అదివరకైతే అదే గతి, జాగ్రత్తగా. ఇప్పుడైతే ఏంటి, టచ్ సపరేటర్ మిషన్లు వచ్చినాయి కదా, దాన్ని పెట్టుకొని ఏం చేయొచ్చు, టచ్ సపరేటర్ వాడి జాగ్రత్తగా కనుక మీరు తీస్తే టచ్ చక్కరగా సపరేట్ అయ్యింది. ఆ ఓసీఏ మిషన్ అన్నోడి దగ్గరికి తీసుకెళ్ళేస్తే, అదివరకైతే గమ్మేసి అంటించేస్తాడు. ఇప్పటికీ కొంతమంది ఏం చేస్తారు, ఓసీఏ మిషన్కి ఏమి ఇవ్వడు, వాడు 4 వైపులు ఏం చేస్తాడు, చక్కగా గమ్మేసేసి డిస్ప్లే పీకుతారు కదా, టచ్ని సపరేట్ అయిన తర్వాత పీకేసి ఫోన్లో పెట్టేసుకొని చూసుకుంటాడు. పీకిన తర్వాత కూడా మళ్ళీ టెస్ట్ చేయాలండి. పీకే ఎలా లేదు, బాడైందో బాగుంది చూసుకొని ఒక 5-10 నిమిషాలు బాగుందన్న తర్వాత టచ్ చేస్తాడు. టచ్ విడిగా వేయడు, ఫోన్లో బిగించేసుకొని, మీకు వీడియో ఉంది, వీడియో చూసుకోవచ్చు. ఫోన్లో బిగించేసుకొని ఏది డిస్ప్లే టచ్ని దాని మీద చుట్టూ గమ్మేసి పెడతాడు.
ఎందుకని ముందే బిగిస్తే ఫ్రేమింగ్ తేడా రావచ్చు. ఫ్రేమింగ్ అందుకని టచ్ డిస్ప్లే లోపలే పెట్టేశాడు అనుకో, ముందే పెట్టితే ఏమైంది, దాని మీదేగా ఇక మన ఫ్రేమ్ మొత్తం కవర్ చేసేది డిస్ప్లే కాదు, టచ్ స్క్రీన్. అది ఉందా, టచ్ కన్నా డిస్ప్లే సైజు తక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా, అది ఇప్పుడు ఓకేనా. బట్ నువ్వు అది టచ్ చేస్తావా కాంబో వేస్తావా, కస్టమర్కి కాంబో రేటే చెబుతారు. ఇప్పుడు టచ్ గ్యారంటీ అని లేదు, నువ్వు తీసినప్పుడు టచ్ పాడవచ్చు ఒక్కోసారి. అదే నువ్వు తీసినప్పుడు మిషన్తో తీసినా కూడా ఒక్కోసారి పోతాయి, పాడవచ్చు. ఓకేనా, అది. ఇంకోటి ఏంటంటే ఏం చేయాలి, ఇది ఖచ్చితంగా కేర్గా రిమూవ్ చేసుకోవాలి, అంతేనా, జాగ్రత్త రిమూవ్ చేయాలి. వీలైతే ఏం చేయాలి, వీడియోస్ కూడా చూసి ఎంత జాగ్రత్తగా తీస్తున్నారో చూసుకోవాలి. అది అబ్జర్వేషన్ ముఖ్యం. 2-3 సార్లు వీడియో చూసుకుంటే ఎంత జాగ్రత్తగా తీస్తున్నారో అర్థమవుతుంది. టచ్ మిషన్ అంటే ఉంది, 2 రోజులు 4 రోజులు అలవాటు అయిపోయిన తర్వాత ఓకే. మిషన్లు మీ దగ్గర ఉండదు కదా, ఉన్నోళ్ళకి ఇక్కడే అలవాటు అయింది, ఇక్కడ మేము కొంచెం తీపిస్తాం. మిషన్ ఉంటే ఏంటి ఎన్నైనా తీస్తానే ఉండొచ్చు. అలాగే ఇక్కడ మార్చేటప్పుడు ఒక మెయిన్ ఉంది, ఏంటి, అక్కడ కొనుక్కునేటప్పుడు విడ్త్ హైట్ ఖచ్చితంగా చూసుకోవాలి. విడ్త్ హైట్ థిక్నెస్ అంటే ఫ్రేమ్లో కరెక్ట్గా కూర్చునే సైజా కాదా. ఆడేం చేస్తాడంటే డిస్ప్లే మందం ఇస్తుంటాడు ఒక్కోసారి, మీరు అక్కడ పెట్టుకొని చూసుకుంటారు, ఫోన్కి అమర్చుకోరుగా. ఫోన్ ఎప్పుడు తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఆ కనెక్టర్ గుచ్చి వరకు ఏం చేస్తారు చూస్తారు. కనెక్టర్ గుచ్చి ఏం చేస్తారు, ఎరిగిందా లేదా, టచ్ పని చేస్తుందా లేదా చూస్తారు. టచ్ వరకు అయితే టచ్, కాంబో అయితే కాంబో. టచ్ వరకు తెచ్చుకున్నప్పుడు అయినా కాంబో వరకు వేసినా కూడా టచ్ టెస్టింగ్ ఎలా చేస్తారు, టచ్ యాప్స్ ఉంటాయి, ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఏమైంది, అది మొత్తం ట్రాక్ చేసుకోవచ్చు. సామ్సంగ్ అయితే స్టార్ యాష్ 0 యాష్ కొడితే ఏమైంది, టచ్ టెస్టింగ్ వచ్చింది. లేదనుకో విడిగా ఏం చేస్తారు, కీబోర్డ్ ఓపెన్ చేసుకొని అంచనాలన్నీ కొడితే సగం ఏరియా కవర్ చేస్తుంది కదా. మళ్ళీ మెనూల్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్ సెట్టింగ్ పైకి కిందకి స్క్రోలింగ్ చూసుకుంటాం. అటు కాకుండా టెస్ట్ యాప్ ఒకటి వేసుకున్నాం ఒక 5 నిమిషాలు, ఏమైంది, యాప్ అంతా మొత్తం ట్రాక్ చేసేది వచ్చింది కదా, అంతా బాగుందో లేదో ఏమంటే తెలుస్తుంది. ఈ లోపల ఒక 5-10 నిమిషాలు షాప్ దగ్గర గడిపినట్టు ఉంటుంది. ఏమైంది, నీకు కాంబోలో ఏమన్నా లోపాలు ఉన్నా కూడా బయట పడతాయి, ఒకసారి అరగంట గంట కూడా పడతాయి, నువ్వేం చేయలేవు వాటికి, సీనియర్ కూడా ఏం చేయలేడు. ముందు జాగ్రత్త ఇది ఏంటి, టచ్ సేమ్ సైజ్ ఉండి మందం లేకుండా తెచ్చుకోవాలి. డిస్ప్లే మందం ఇస్తే ఏమైంది, ఫోన్లో ఎత్తు పెరిగి నీకు కుదరదు. కొంతమంది ఏం చేస్తారు, ఆ ఫ్రేమ్లో పెట్టుకోకుండా తెచ్చేస్తారు. అలాగే ఓకేనా, ఉంటుంది, గుర్తుంటుంది సార్. అది ఎత్తు మందం ఉండకూడదు, కరెక్ట్గా ఫ్రేమ్లో కూడా పెట్టుకొని చూసుకోండి. ఫ్రేమ్ సరిపోయిందా, బయటికి కనపడుతుందా, బయటికి కనపడి చండాలంగా ఉంటుంది, గమ్మేస్తే వాడికి తీసుకోడు. అది చూసుకోవాలి. టచ్ని టెస్ట్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పావుగంట అక్కడ ఉండి చూసుకోండి. ఎందుకంటే కొన్ని ఏంటంటే 5 నిమిషాలు ఏదైనా తేడా వచ్చి మీకు ఇచ్చేస్తాడు. ఒక అరగంట పావుగంటకు కూడా తేడా వచ్చింది, గంటకు తేడా వచ్చింది, చేసేది ఏం లేదు. సీనియర్లు అయితే ఏం చేస్తారు, ఒక అరగంట గంట పాటు దాన్ని అక్కడ పెట్టి వాడుకొని తర్వాత గమ్మేస్తాడు. ఏం చేస్తాడు, ముందు రబ్బర్ బ్యాండ్ వేసి ఊరికి అక్కడ పెడతాడు, వాడి చూసి పెడతాడు. అందులో ఒక్కోసారి లైటింగులు తేడాలు కూడా వస్తుంటాయి. అది ఓకేనా. కాంబో జాగ్రత్తలు అర్థమైనయా, డిస్ప్లేకి, కాంబోకి, టచ్కి. అది ఓకేనా. అది మీకు కాంబో అయితే కాంబో వేసేస్తారు, టచ్ అయితే పీకి మీ దగ్గర ఓసీఏ మిషన్లు ఉండవు కదా, అందరు కొనరు కదా, వాడికి డబ్బులు ఇచ్చేస్తారు. అవి ఎందుకులే, మాది పల్లెటూరు, ఎవడ అడగలే, కొంచెం బబుల్ కోసం, అది బబుల్ రాకుండా ఉండడం కోసం ఆ మిషన్కి ఇచ్చేది, వాడు రుణంలో తీసుకుంటాడు. ఎందుకులే అనుకుంటే ఏం చేస్తాను, ఏం చెప్పాను, ఫోన్లో ఫిక్స్ చేసేసుకొని డిస్ప్లేని, అప్పుడు గమ్ వేసుకొని టచ్ బిగిచ్చేసేయండి, అప్పుడు ఏమైంది, కరెక్ట్ సైజులో వస్తుంది. ముందే పెడితే టచ్ సైజులో రాదు, ఒక పాయింట్ అటు ఇటుకి అయితే. అవన్నీ ఫిక్స్ చేసుకోనేనమ్మా, ఫిక్స్ చేసుకోనే కదా, ఫిక్స్ చేసుకున్న తర్వాత టైం గ్యాప్ ఉంటుంది కదా ఫ్రేమ్కి. ఓకేనా. కొన్నిటికి ఏంటి స్టిప్ లేకుండా ఒకటి గ్లాస్ వరకే కూడా వచ్చింది కదా, వచ్చిందా. అది దాని గురించి జాగ్రత్తలు. 10 to 30 minutes అబ్జర్వ్ చేసేయండి కండిషన్స్, ఆ తర్వాతే గమ్మేసి చేయండి. అదన్నీ ఇక్కడ రాసాం, ఈ 3 పేజీలు మీరు చక్కగా రాసుకోవాలి. తర్వాత నెక్స్ట్ బ్యాటరీలు. బ్యాటరీలకి కోడ్ ఉంటుంది, ఆ కోడ్ చెప్తే సరిపోయింది. ఏమైంది, కోడ్ BL4 CBL5. అలాగే స్మార్ట్ ఫోన్లో కూడా ఏముంది, కోడ్ ఉంటుంది. అక్కడ బ్యాటరీ ఉంది తీసుకో, ఆ పైన ఉంది తీసుకోండి. ఏముంది దీని మీద, BM45 BM46 అట్లా నెంబర్లు ఉంటాయి.
ఆ మోడల్ నెంబర్ ఏం చెప్పక్కర్లా కంపెనీ తెలియనోడు చదువుతాడు. కొంతమంది నాలెడ్జ్ ఉంటే ఏంటి, ఇప్పుడు దీని మీద కోడ్ ఉంది కదా, ఆ కోడ్ చదివితే ఆ బ్యాటరీ ఇచ్చేస్తాడు వాడు. నాకు తెలియదు ఆ కోడ్ అంటే ఏంటి తెలియకుండా ఉండదు కదా, మోడల్ నెంబర్ చదువుతాడు. ఇదే కదా రెండు. అది బ్యాటరీల పరంగా. అది బ్యాటరీల పరంగా అందులో కూడా ఒరిజినల్స్ ఉంటాయి, డూప్లికేట్ ఉంటాయి. 100 రూపాయలు తేడా ఉంటుంది. కస్టమర్ మనకు డబ్బులు ఇచ్చేటప్పుడు మంచిదే అయింది, మళ్ళీ రేపే పోతే ఏమైంది వాడు పడవు కదా. ఇప్పుడు 450కి అట్లా బ్యాటరీ ఉంటుంది, ఒకడు 650 750 తీసుకుంటాడు. 600 తీసుకున్న 150 వస్తుంది కదా బ్యాటరీ రీప్లేస్మెంట్. రిస్కీగా ఉంటే 200 ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే బ్యాటరీ తీయడానికి కూడా కొంచెం రిస్కీగా ఎప్పుడు తీయాల్సి వచ్చిందనుకో తీసుకుంటారు. బ్యాటరీలు తీసేటప్పుడు ఒక జాగ్రత్తలు ఉంటాయి. బ్యాటరీలు కింద ఉంటాయి కదా గమ్ము, ఆ గమ్ అంతా ముందు బ్యాటరీ కనెక్టర్ డిస్కనెక్ట్ చేసేసి ఏం చేయాలి, ఆ కింద గమ్ ఉంటుంది ఫస్ట్ టైం. తర్వాత వేసేవాడైతే ఎక్కువ వేయడు, ఫస్ట్ అయితే చాలా ఉంటుంది, అది తొందరగా రాదు. కొంతమంది చేసేటప్పుడు థిన్ పేపర్లో ఇప్పుడు వచ్చే ఏమవుతుంది అంటే టీజర్తో లేపితే 2 షార్ట్ అయ్యి బర్న్ అవుతున్నాయి కూడా. అందుకని మనం స్మూత్గా హ్యాండిల్ చేయాలి. మెటల్ కాకుండా ప్లాస్టిక్ పేపర్ ఎట్లా ఉంటాయి కదా వీటితో, వాటికి ఏం చేయాలంటే లైట్గా కాస్పేసి కొంచెం టెన్నర్ లైట్గా, లేదంటే గమ్ రిమూవర్ ఉండదు, ఏం చేయాలి కొంచెం వేయాలి. టెన్నర్ పడడం ఎక్కువ వాడితే ఇబ్బంది, డిస్ప్లేకి వెళ్ళిపోతే ఏమైందంటే అక్కడ ప్యాచ్లు వస్తాయి, డిస్ప్లే మీద పడితే వస్తాయి. అందుకని కొంచెంగా ఏం చేయాలి, దాన్ని కొంచెం ఇవ్వాలి. ఆ గమ్ స్టిక్కర్ ఉంటే మొత్తం ముందు లాగాలి. ఇప్పుడు మేము చెప్పించింది కాకుండా మీకు అర్థం అవ్వాలంటే యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి, కొన్ని ఏం చేయాలి మనం ఎలా తీశారో చూడాలి. ప్రతి డిసెసెంబ్లింగ్లో చూస్తుంటాం కదా, అది ఆ బ్యాటరీ పరంగా అది చూసుకోవాలి. ఏం చూడాలి, స్మూత్గా లాగేసి గమ్ తీయాలి, దాని మీద భారం పడకుండా. దాన్ని పీకేటప్పుడు కూడా కొంతమంది డిస్ప్లేలు పగలు కొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, పిసికేసి కింద పడేసి. అర్థమైందా, ఎటు నుంచి తీస్తే వచ్చుద్ది, ఎటు నుంచి తీస్తే మూవ్ అయ్యిద్ది. మామూలుగా రాలా మూవ్, నేను మనం చూపించా కదా, దాని మీద కొంచెం టెన్నర్ లైట్గా పోసి దాన్ని జరుపుకుంటూ వెళ్ళా, డిస్ప్లేలోకి వెళ్ళదు కదా. నేనేం చేసి ఆ రేకు మీద పెట్టా, ఇప్పుడు థిన్ పేపర్ ఇచ్చాం కదా, ఆ పేపర్ ఇటు అమ్మ అక్కడ రేకు మీద ఒక డ్రాప్ పెట్టేసి ఈ థిన్ పేపర్ మీద, అప్పుడు ఎక్కువగా ఉండదు కదా, ఒక డ్రాపే చేశాను. ఆ బ్యాటరీ కిందకి నిదానంగా పోనిచ్చా, వెళ్ళిన కొంచెం తిన్నర కిందకి వెళ్ళి ఏం చేస్తుంది, చొక్కగా కొంచెం ఆ గమ్ముని ఏం చేస్తుంది అమ్మటే తిని రిలీఫ్ చేసేది. ఒక్కోళ్ళు అయితే ఏం చేస్తారంటే కొంచెం హీట్ కూడా చేస్తారు, అవి ఉన్నదానికి ఏం చేయాలి, బ్యాటరీ మీద కొంచెం హీట్ చేస్తారు. లైట్గా హీట్ చేయడం వల్ల ఇది గమ్ము కొంచెం ఫ్రీ అవుతుంది. అది ఇంకా ఆ జాగ్రత్తలన్నీ ఉంటాయి. ఏంటి మైకులు, డిజిటల్ మైకులు కొనుక్కుంటే డూప్లికేట్లు ఎక్కువ వస్తాయి. డూప్లికేట్లు మైక్ తెచ్చుకొని రీడింగ్ వచ్చిందో లేదో కూడా కొలుసుకోవాలి. దాని మీద ఎన్నో కొన్ని ఓమ్స్ వస్తుంది, మంచిది అయితే. అసలు ఏ పాయింట్ రీడింగ్ రాలేదని కానీ మంచిది కాదు. మీటర్ని 200 కిలోల్లో పెట్టైనా కొలుసుకోవాలి. ఓమ్స్ ఉంది కదా, బజార్లో పెట్టుకొని కొలుసుకున్నా వస్తుంది. 200 రాలేదానికి 20 కిలోలు 200 కిలోల్లో పెట్టుకుంటే. అందులో మైకులు కూడా రకరకాలు ఉన్నాయి, డిజిటల్ మైకులు. మామూలు మైకులు అయితే 2 పిన్లేగా. డిజిటల్ మైకులు అన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయి, అదివరకు అయితే మాడిఫికేషన్ చూసేవాళ్ళం. సరే మాడిఫికేషన్ కూడా నేను ఇక్కడ సర్క్యూట్ ఇచ్చా చూడండి. ఓకేనా, మైకులు ఎప్పుడు మారుస్తారో కస్టమర్ వచ్చి ఏం చెబుతాడు, నా మాటలు అవతల వాళ్ళకి వినపడట్లేదంటయ్యా అంటాడు. ఎవరికి జోన్ చేసినా వాళ్ళు అలానే అంటుంటారు అడిగి, అంతేనా. జాగ్రత్తగా అడగాలి, వాడు స్పీకర్ చదువుతాడా, రిసీవర్ చదువుతాడా, మైక్ చదువుతాడా అర్థం కాదు మీకు. గబక్క నిప్పు తీసి ఏదో ఒకటి చేయకూడదు, కన్ఫర్మ్ చేసుకోవాలి. నీకేం పడట్లేదా, నీ మాటలు అవతల వాడికి వినపడట్లేదా అనాలి. నాకే వినపడట్లేదు అన్నాడు అనుకో, రిసీవర్ జోలికి వెళ్ళాలి. వాడు వినాల్సింది రిసీవర్ కదా. నా మాటలు అవతల వాడికి వినపడట్లేదు అన్నాడు అనుకో, మైక్. మామూలు 2 పిన్నుల మైక్ అయితే 2 పిన్నులు వేస్తాం, దాంతో గొడవ లేదు, 5-10 రూపాయలు ఉంటుంది. డిజిటల్ మైకులే డూప్లికేట్లు వస్తుంటాయి ఎక్కువ. అది ఇవి వచ్చేటప్పుడు 3 పిన్నులు 4 పిన్నులు 5 పిన్నులు 6 పిన్నులు కూడా ఉంటాయి. ఏమలేదు 2 పిన్నులే మెయిన్గా ఉంటాయి అక్కడ, మిగతా 5 పిన్నులు ఏంటి గ్రౌండ్గా ఉంటాయి. 2 పిన్నులు ఏం లేదు, సప్లై డేటా ఏంటి, ఆ 2 పిన్నులు ఏముంటాయి, అది ఒక గ్రౌండ్ ఉంటుంది, గ్రౌండ్లు కామనే కదా, సప్లై డేటా, ఆ 3 మెయిన్ పేర్లు. వాడు 4 ఇవ్వని 5 ఇవ్వని 6 ఇవ్వని, సప్లై డేటా ఎక్కువగా వచ్చే పనులు అయ్యి. కొన్నిట్లో క్లాక్ అనే ఆప్షన్ కూడా ఇస్తాడు. ఏం చేస్తాడు, క్లాక్ అంటే సిమ్ కార్డులో ఉన్న లాంటి పేర్లే కదా అది అక్కడ. అది ఓకేనా. ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్లు వేసుకో. అట్లాంటిది కనుక దొరకకపోతే మామూలుది కూడా సెట్ చేయొచ్చు. మామూలుది సెట్ చేసేటప్పుడు ఒక 1 కిలో ఓమ్స్ నుంచి ఒక 5 కిలో ఓమ్స్ రెజిస్టర్ ఏదన్నా పాత బోర్డుల్లో పీక్కోవాలి, నల్లది కొలుసుకొని మీటరు. ఆ రెజిస్టర్ ఒకటి కావాలి, ఆ రెజిస్టర్ వేసుకొని మామూలు మైక్ 2 పిన్నులుగా
అవన్నీ మోగే చోట ఏమో మైనస్ ఇచ్చేసుకోవాలి, మోగే చోట మైనస్ ఇచ్చుకోవాలి. 2 పిన్నుల్లో ప్లస్ పిన్ ఇక్కడ మనం రాసాం, ఆ ప్లస్ పిన్ దగ్గర ప్లస్ అంటే ఇవ్వాలి. ఇంకోటి డేటా కదా, ఈ ప్లస్ పిన్కి డేటాకి రిజిస్టర్ అయ్యాలి మధ్యలో. ఎలా వేస్తారు? రిజిస్టర్ ఎక్కడ గమ్ పెట్టి అక్కడ అంటియండి, దానికి 2 జంపర్ వైర్లు అంటించుకొని ఒక సైడ్ ఏమో ప్లస్ పిన్ మీద అంటియండి, రెండో సైడ్ ఏమో డేటా పిన్ మీద అంటింది, సరిపోయింది కదా. రిజిస్టర్ పక్కనే కొంచెం గమ్తో అంటించుకుంటాం అది. కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా మైకులు దొరుకుతున్నాయి, మీకు ఇబ్బంది ఏమి కాదు. క్వాలిటీలా కాదే చెప్పలేం. ఒక్కోడైతే ఆ మైక్ పైన కూడా కింద డాక్టర్ బోర్డు మార్చేస్తాడు అండి. ఆ మైక్ పద్దాక ఈ 2 వేసాం బాగాలేదనుకొని ఏం చేస్తాడు, డాక్టర్ బోర్డు చేస్తాడు. ఒక్కోసారి తెచ్చిన డాక్టర్ బోర్డులో కూడా మైకులు పనిచేయదని వస్తాడు, అప్పుడు మళ్ళీ మైక్ విడిగా కొని వేయాలి. ప్రతిదీ రిస్క్, అటు ఉంటుంది ఇటు ఉంటుంది, మనం అన్నీ ఆలోచించుకొని చేసుకోవాలి. ఇక్కడ అన్ని మోడల్స్కి ఇచ్చాను నేను ఎలా చేసుకోవాలి. ఆ పేపర్లో గీసుకొని పేపర్ల మీద మీరు 4-5 సార్లు గీస్తే వస్తాయి. ఆడుంటే రావు, నేను చెప్పితే రావు, విన్నా రావు. నేను చెప్పిన తర్వాత మీరు అవన్నీ అర్థం చేసుకొని ఆ బొమ్మల్ని పెద్దగా ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ఇవి కూడా నెంబర్ ఆఫ్ స్క్రీన్ షాట్లు ఉన్నాయి, యూట్యూబ్లో కొడితే వస్తాయి, క్రోమ్లో కొడితే వస్తాయి, మన దాంట్లో కూడా ఉంటాయి. ఓకేనా? మైకుల వరకు అర్థమైనయా? డిజిటల్ మైక్ వేసేటప్పుడు ఏంటి, చొక్కేటి ఉంటే అటు వేయాలి, మళ్ళీ రాంగ్ డైరెక్షన్ అయితే మారిపోయింది కదా, క్లాకు డేటా ప్లస్ పిన్లు మారిపోతాయి. అది ఎక్కువ శాతం 1 సైడ్ అన్నీ కింద 3 ఉన్నాయి పైన 3 ఉన్నాయి అనుకో, కింద 3 గ్రౌండ్, ఆ పైన మధ్యలో గ్రౌండ్ ఉంటుంది. కింద 3 గ్రౌండ్ 5 పిన్లు ఉన్నాయి అనుకో, కింద ఉన్న 2 గ్రౌండ్ ఉంటాయి, ఆ పైన మధ్యలో ఉన్నది కూడా గ్రౌండ్ ఉంటుంది. అటువైపు ఇటువైపుతో ఏముంటుంది, ఒక ప్లస్ పిన్, ఒక డేటా పిన్, డేటా ఇన్పుట్ అవుట్పుట్ అంటే మన మాటలకు సంబంధించింది అది. నెక్స్ట్ అంటే ఎస్ఎండి వర్క్ అప్పుడు జాగ్రత్తలు, అవి కూడా అంతే కదా, పని కన్నా జాగ్రత్తలే ఎక్కువ. ఏమన్నాయి, ప్రాపర్ హీట్ పెట్టుకోవాలి, ప్రాపర్ ఎయిర్ పెట్టుకోవాలి, రిమూవింగ్ పొజిషన్ కరెక్ట్గా చూసుకోవాలి. ఎటు పడితే అటు పీక్కూడదు, మన బోర్డు ఎటు కావాలంటే అటు తిరుగుద్ది కదా. టేజర్తో నువ్వు ఎటు పట్టుకుంటే ఆ వస్తువుని జాగ్రత్తగా అడ్డంగా పట్టుకుంటావా, నిలువుగా పట్టుకుంటావా, ఎటు పట్టుకున్న వస్తువు పక్కకు లాగాలా పైకి లాగాలా, పైకి లాగాలి. అర్థమైందా? హీట్ ప్రాపర్, వస్తువులు రిమూవ్ చేయాలంటే ఫుల్ హీటేగా. ఎయిర్ అనేది కంట్రోల్, అదే పీకేటప్పుడు ఎయిర్ ఎక్కువ పెట్టుకున్నా పర్లా, కాదు ఎయిర్ అంత ఎక్కువ పద్దాక అవసరం ఉండదు కదా, 6-7లో పెట్టుకుంటే చాలు. చిన్న వస్తువులు అనుకో అంతకన్నా తక్కువ పెట్టుకున్నా వస్తుంది హీట్ కూడా. వస్తువులను బట్టి ఏం చేయాలి, మీరు వాడకంలో తెలిసిపోతుంది, ఫుల్ హీట్ పెట్టాలా, ఫుల్ ఎయిర్ పెట్టాలా, వాటిని ప్రాపర్గా పెట్టుకొని ప్రాపర్ పొజిషన్ చూసుకొని పీక్కోవాలి. లేదనుకో పీకేటప్పుడు పోతాయి. పీకేటప్పుడు హీట్ అయితే ఏమైంది, ఫ్రీగా వస్తువు పైకి వచ్చింది. సరిగ్గా హీట్ కాకపోతే నువ్వు లాగితే ఏమైంది, కింద ట్రాక్లు లేసి వస్తాయి, నువ్వు చేసేది ఏమీ ఉండదు. ఏదో గ్రౌండ్ ట్రాక్ అయితే వేస్తాం, కొన్ని సందర్భాలు తెలిసిన చాట అయితే వేస్తాం. ప్రతి చోట సిపియూకో పవర్ ఐసీకో డైరెక్ట్గా వెళ్ళే లైన్లు అయితే వేయగలమా? గ్రౌండ్కి వెళ్ళే లైను, ఏదో సప్లై కెపాసిటీ ఉన్న లైన్ అయితే వేస్తాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? లిఫ్టింగ్ ఎటువైపు ట్రై చేయాలి, ఎప్పుడు టాప్ సైడ్కే లిఫ్ట్ చేయాలి. అర్థం. ఇంకోటి ఏంటి, కూల్ టైం పాటించాలి. అందరండి పీకంగానే దానికి వెలుపుతుంటారు, చల్లారాలి బోర్డు. ఏం చేయాలి, చల్లారేదాకా ఆగాలి అది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఆల్ కాంపోనెంట్స్ ఫర్ గుడ్ ఫిక్సింగ్ విత్ రీబాలింగ్. అంటే ఏ రెజిస్టర్ తీసిన కెపాసిటీ కాయిల్ తీసి వేయవాకండి ఎప్పుడు. రీబాలింగ్ అంటే ఐసీలు అయితే అన్నిటి పాయింట్లు తెల్లగా చేస్తున్నారు కదా, కెపాసిటీ అయినా కూడా ఏంటి, ఆ 2 పాయింట్లు తెల్లగా ఉండాలి. మైక్ అనుకో 5 పాయింట్లు తెల్లగా ఉండాలి, అంతేనే కదా. 5 పాయింట్లు, 6 పాయింట్లు అయితే 6 పాయింట్లు, ఐసీ అయితే ఐసీ, అంటే కెపాసిటీ అయితే కెపాసిటర్, రెజిస్టర్ అయితే రెజిస్టరు. ఏదైనా సరే పీకిన వస్తువును కూడా రీబాలింగ్, టిన్నింగ్ అంటారు మామూలు భాషలో ఉంటారు. ఐసీ దగ్గర రీబాలింగ్ అంటారు, మామూలుగా ఉంటారు దాన్ని టిన్నింగ్. అంటే అవి కొంచెం క్లీన్ చేసుకొని పేస్ట్ రాసి కొంచెం లెడ్ పెడితే తెల్లగా వస్తాయి ప్రాపర్గా. బోర్డులోనూ తెల్లగా ఉండాలి, టిన్నింగ్ జరిగి ఉండాలి, వస్తువుకి టిన్నింగ్ జరిగి ఉంటే ఇక పేస్ట్ వాడితే ఈజీగా ఏమైపోయింది వచ్చింది. మీరు వాడినప్పుడు ఏదో అంటించాం కానీ అన్ని పాయింట్లు కిందకి అనుకున్నాయని గ్యారంటీ లేదు. టిన్నింగ్ చేస్తే గ్యారంటీ, ఎందుకంటే 2 తెల్లగా ఉన్నాయి, రెండింటి దగ్గర లెడ్ ఉన్నాయి, ఈజీగా కూర్చుంటుంది. పేస్ట్ ఖచ్చితంగా, చాలామంది పేస్ట్ వాడలేదు అనుకో కుదరదు. మీరు అన్ని చూడండి, పేస్టులు తెగ వాడుతుంటారు, నిజానికి అంత ఎక్కువ కూడా వాడక్కర్లా, ఎక్కడ ఎంత అవసరం అయితే అంత. ఓకేనా? అవి రీవర్క్ స్టేషన్ పరంగా జాగ్రత్తలు. సోల్డరింగ్ పరంగా జాగ్రత్తలు ఏంటి, ప్రాపర్గా క్లీన్ చేయాలి, అయ్యే కదా. వస్తువును శుభ్రంగా క్లీన్ చేసి తెల్లగా ఉండాలి. ఎక్సెస్ జంపర్ వైర్కి తెలుపు ఉన్నది కట్ చేయాలి, చొక్క మాత్రమే తెల్లగా ఉండాలి. ఎక్కువ ఉంటే మీద వెళ్ళి పక్క వస్తువుకు తగులుద్ది, షార్ట్ అయిపోయింది. షార్ట్ అయిపోతే కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి, అంతే కదా. షార్ట్ అనేది నార్మల్ సర్క్యూట్ కాదుగా,
అది. అలాగే ప్రాపర్గా పేస్ట్ వాడండి, ప్రాపర్గా లెడ్ వాడండి, శుద్ధలు పెట్టకూడదు. నీకు జాయింట్ అవ్వడానికి శుద్ధ కావాలా, పైన కిందది జాయింట్ అవ్వాలా, దానికి ఎంత అవసరమో అంతే. ఒక లడ్డూ లాగా పెట్టేసేస్తారు. జంపర్ వైర్ తెల్లగుంటే చాలు, అంతే కదా. అలాగే ఒక సిమ్ కనెక్టర్ అనుకో, ఆ కనెక్టర్ తెల్లగుంటే చాలు, తెల్లగుండి ఒక చిన్న లేయర్గా ఉంటే చాలు. కింద బోర్డు కూడా హీట్ చేయగానే వచ్చేస్తుంది. ప్రాపర్గా పేస్ట్ వాడి కరెక్ట్గా జాయింట్ అయిపోయింది. అది ఓకేనా. ఖచ్చితంగా సాల్డరింగ్కి ముఖ్యం, సాల్డరింగ్ అయినా టిన్నింగ్ ముఖ్యమే, బ్లోయర్కైనా టిన్నింగ్ ముఖ్యమే. బ్లోయర్లు ఇంకా ముఖ్యమేంటి, హీటు ఎయిర్ కరెక్ట్గా పెట్టుకుంటాం. ఇంకా ముఖ్యమేంటి, వస్తువుని పైకి లిఫ్ట్ చేసుకోగలుగుతాం. పక్కకి లిఫ్ట్ చేస్తే పక్కన వస్తువు కలిసి. అలాగే మేము ఇంకా ఏం చెప్పాము, మీరు తీసేటప్పుడు మీరు కొత్త కదా, పక్కన ఏమైనా మీకు తెలియదు, ఫోటో తీసుకోండి. పీకిన తర్వాత అన్ని వస్తువులు ఉన్నాయో లేవో చూడండి. కదిలీకుండా ఉంటే ఏమైనా పొగాడుబాటున కదిలినా అక్కడే ఉంటాయి. ఫోటో ఉంది కాబట్టి ఏమైనా జరిగి ఉంటే అక్కడే వేసుకుంటాం. లేదనుకో మీరు ఒక కెపాసిటర్ ఒక కాయిల్ అయితే మీకు తెలియదు అసలు. అది ఓకేనా అండి. వెళ్తురు లేదు, లైట్గా బొమ్మ వస్తున్నట్టు తెలుసుద్ది. లైటింగ్ అంతా ఆఫ్ అయిపోయింది కాబట్టి లైటింగ్ సెక్షన్కి వెళ్ళాలి కదా. లైటింగ్ సెక్షన్కి వచ్చేటప్పుడు ఇది ఒక 30 volts నుంచి 50 voltsతో నడుస్తుంటుంది. అంటే మన బ్యాటరీ ఎంత సప్లై ఉంది, 5 అని కొత్తగా చదువుతున్నా, 3.89 అయ్యో వచ్చేస్తున్నాయి. కోర్స్ అయిపోయిన తర్వాత 4.2 ఫుల్, 3.7 నార్మల్, ఛార్జింగ్ 4.2. కానీ ఇక్కడ మన 30-40 ఎలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ లైటింగ్ ఐసి బూస్టింగ్ చేస్తుంది. అక్కడ ఏం చేస్తుంది, బేసిక్ ఫోన్లో ఆ 4.2తోనే సరిపెట్టేవాళ్ళు ఆ లైట్లు. ఎందుకంటే ఏ లైట్కి ఆ లైట్ సప్లైగా వాడేవాళ్ళు, సరిపోతుంది. ఇప్పుడు అలా కాదు, ఇవన్నీ సిరీస్లో వేస్తాడు. ఎక్కువ ఏం చేస్తాడు, సిరీస్లో వేయడం వల్ల ఏమైంది, అన్నిటికీ 3 volts కావడం వల్ల 10 volts, 10 లైట్లు వాడితే 13 30 volts కావాలి, 12 వాడితే 36 కావాలి, అట్లా 30 to 50 ఉంటుంది. అలా చేయడం కోసం ఏంటి, 4.2 volts తీసుకొని బూస్టింగ్ చేయడానికి ఐసీ పెడతారు. అక్కడ వాడే నీకు బూస్టింగ్ వాడుతుంటారు పదం, లైటింగ్ ఐసీ, బూస్టింగ్ ఐసీ. లైటింగ్ అక్కడ వాడిన కాయిల్ని లైటింగ్ కాయిల్ని బూస్టింగ్ కాయిల్, పెద్ద కాయిల్ అది రౌండ్గా, అదివరకు రౌండ్ ఉండేవి, ఇప్పుడు వచ్చేవన్నీ కూడా స్క్వేర్ ఉంటుంది, 2 పిన్లే ఉంటాయి. ఎక్కువ శాతం ఏం పోతుంది, ఆ కాయిల్ పోయిద్ది లేదా ఐసీ పోయిద్ది. కాయిల్ పీకి చెక్ చేసుకుంటే తెలుసుగా, మోగాలి, అంతే కదా. ఐసీ చెకింగ్ కుదరదు కదా, రీప్లేస్ చేయాలి. ఇంకోటి కాయిల్ పీకినప్పుడు ఏం చూస్తుందంటే బ్యాటరీ ప్లస్ నుంచి ఆ కాయిల్కి దగ్గర మోగాలి. ఎందుకంటే కాయిల్కి 1 side వచ్చుద్ది, రెండో సైడ్ ఐసీకి వెళ్తుంది. ఐసీ నుంచి డయోడ్ ద్వారా అవుట్పుట్ వెళ్తుంది. ఐసీ నుంచి డయోడ్ చెక్ చేయడం వచ్చుగా. యానోడ్ మీద ప్లస్, క్యాథోడ్ మీద మైనస్ పెడితే ఏమవుతుంది, మోగాల. డయోడ్ 400 to 800 ohms చూపిస్తుంది. డయోడ్ 400 to 800 ohms చూసారులే, ఒక బోర్డులో చాలా ఇచ్చాము, మర్చిపోతారు. కాయిల్ మోగుద్ది, ఫ్యూజ్ మోగుద్ది, హై పవర్ రేస్ అయితే మోగుద్ది, కెపాసిటర్ అయితే మోగదు, ఎల్ఈడి అయితే ఎలుగుద్ది. యానోడ్ మీద ప్లస్, క్యాథోడ్ మీద మైనస్. మామూలు డయోడ్ అయితే ఏం జరుగుద్ది, ప్రొటెక్షన్కి ఛార్జింగ్ దగ్గర చూడకుండా పాఠాలు అవుతాయి, మర్చిపోవటం. 800 to 1000 చూడకపోతే ఇప్పుడు మళ్ళీ చూడు, 1.800 to 1000, 400 to 1800 ఆ రేంజ్లో వస్తుంది. అది రీడింగ్ రాలేదు, 1 side యానోడ్ మీద ప్లస్ పెట్టాలి, క్యాథోడ్ మీద. ఇప్పుడు డయోడ్లు 2 సార్లు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో వచ్చేది. ఎక్కడ, బ్యాటరీ దగ్గర ఛార్జింగ్ ప్రొటెక్షన్, బ్యాటరీ దగ్గర ప్రొటెక్షన్కి ఒకటి వాడతాడు, రెండోది లైటింగ్ దగ్గర వాడతాడు. 2 డయోడ్లు ఉండేది. బ్యాటరీ దగ్గర కూడా యానోడ్ మైనస్లో కలుపుతారు. ఎందుకంటే నిజానికి యానోడ్కి ఏమి ఇవ్వాలి, ప్లస్ ఇవ్వాలి. కానీ అక్కడ ప్రొటెక్షన్ కదా, మైనస్కి ఇస్తే రాంగ్ జరిగినప్పుడు అది పనిచేసేసి అక్కడ వోల్టేజ్ని 0 చేస్తుంది. అది షార్ట్ అయిపోయి మనకు సర్క్యూట్ సేఫ్గా ఉంటుంది, పోతే డయోడ్ పోయింది. ఆ డయోడ్ లేకపోయినా పని జరుగుతుంది, కాదు ప్రొటెక్షన్ పోయింది. ఓకేనా, అయ్యి అక్కడ గుర్తుపెట్టుకోవాలి. లైటింగ్ ఐసీకి ఎంత వచ్చుద్ది, 4.2 volts మనం ఇస్తే, ఇది కూడా బొమ్మ ప్రకారం అన్నీ ఉన్నాయి, అన్ని బుక్లో ఉన్నాయి. నేను రిపీట్ చేసినవి మాత్రం ముఖ్యంగా మైండ్లో ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు చేసినవి 36 volts to 50 volts వచ్చింది. ఓకేనా, అక్కడ ఎక్కువ ఏముంటాయి, ఒక 6 pin ఐసీ ఉంటుంది. ఏముంటుంది ఎక్కువగా, 6 pin ఐసీ ఎక్కువ ఉంటుంది. B800 అని, MP3202 అని, B2800 అట్లా నెంబర్లు ఉంటాయి. ఆ 2 నెంబర్లు గుర్తుపెట్టుకోండి, B2800, MP3202 అక్కడ రాసి ఉన్నాయి కదా. అట్లా నెంబర్ ఆఫ్ కూడా ఉంటాయి. నెట్లో కొడితే ఏమైంది, ఇంకా లైటింగ్ ఏసీలు ఏం వాడతారని ఆ నెంబర్లు అన్నీ చూపిస్తాయి నీకు. 50 గుర్తుపెట్టుకుంటా, 50 100, 1 2 గుర్తుపెట్టుకో అసలు, లేదా కనీసం లైటింగ్ వేసి దానికి 6 పిన్లో 7 అని గుర్తుపెట్టుకోవాలి.
ఒక పిన్నుకి 4.2 వెళ్తుంది, ఒక పిన్నుకి బయట ఎంత వస్తుంది 36 to 50 దాకా వస్తుంది. ఓకేనా. అక్కడ 6 పిన్ల ఐసీతో పాటు ఇంకేముంటాయి, ఒక బూస్టింగ్ కాయిల్స్ ఉంటాయి, అవి రౌండ్ కానీ స్క్వేర్ కానీ ఉంటాయి, రెక్టాంగులర్ కూడా ఉంటాయి పెద్ద సైజుగా. అది డయోడ్ ఒకటి ఉంటుంది నల్లగా. తర్వాత ఏంటి రెజిస్టర్ కాయిల్స్ చిన్న చిన్నవి కూడా ఉంటాయి ఫిల్టర్. ఇంకా ఎల్సీడీ లైట్స్ ఎల్సీడీలో ఉంటాయి. ఆ కాంబినేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అందులో కూడా పిన్ల పేర్లు కూడా కావాలంటే గుర్తుపెట్టుకోవచ్చు. ప్లస్ పిన్కి ఏమి ఇవ్వాలి 4.2 volts ఇవ్వాలి. మైనస్ పిన్ గ్రౌండ్ అయి ఉంటుంది, లోపల ఈ పిన్ కన్ఫిగర్ ఏం అవుతుంది 6 పిన్నుల్లో. ఇంకొక పిన్ను ఎనేబుల్ రీసెట్ అని ఉంటుంది. ఆ సప్లై ఒకటి వస్తుంది ఏంటి సిపియు నుంచి ఎక్కడికి వచ్చింది, లైట్లు ఎలగాలి లేదా ఎన్ని ఉంటుంది, ఎప్పుడు ఎలగాలి ఆ లైట్లు ఫోన్ ఆన్లోకి వచ్చినప్పుడే కదా. అంటే అక్కడ ఎనేబుల్ వోల్టేజ్ ఒకటే వచ్చింది, 1.2 volts నుంచి 1.8 volts దాకా వచ్చింది ఆ రేంజ్లో. ఆ పిన్నికి వోల్టేజ్ వచ్చినప్పుడు ఇది సర్క్యూట్ యాక్టివేషన్ అవుతుంది. అలాగే పాజిటివ్ ఫీడ్బ్యాక్ అని ఒక ఆసిలేటర్ ఉంటుంది, ఇది వోల్టేజ్ అంతా మీకు పెంచడం కోసం. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని ఒక ఆసిలేటర్ ఉంటుంది, అవుట్పుట్ వచ్చింది. 6 పిన్లకు 6 పేర్లు. 2 పిన్లు ఏపీజీ పేర్లు ఈజీనే, ఏంటంటే ఎప్పుడు ప్లస్ మైనస్ ఉంటాయి కదా. ఆ ప్లస్ మైనస్ ఇన్పుట్ కూడా ఇప్పుడు ప్లస్కి 4.2 వస్తుంది. అవుట్పుట్ ఉంటుంది అన్నాగా 36 నుంచి 50 దాకా. అది ఇంకేమున్నాయి ఆసిలేటర్లు ఉన్నాయి ఇక్కడ, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆసిలేటర్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆసిలేటర్. అది పని చేయడానికి ఎనేబుల్కి ఎంత వచ్చింది 1.2 1.8 volts అట్లా స్మాల్ వోల్టేజ్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది సిపి నుంచి వచ్చింది. ఆ అవుట్పుట్ ఎంత వచ్చింది 36 to 50. అది ఎక్కడికి వెళ్తుంది ఎల్సీడీలో ఉన్న లైట్స్ యానోడ్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడే మనకి డేంజర్, వాటర్లో పడి వచ్చినప్పుడు ప్రాపర్ క్లీన్ చేయకుండా, డిస్ప్లే కనెక్టర్లు క్లీన్ చేయకుండా వీళ్ళు ఫోన్ దబక్కన ఆన్ చేస్తారు. ఆన్ చేయగానే అక్కడ తుప్పు పడుతుంది 1-2 రోజులు ఆ కనెక్టర్ పిన్ల మధ్య. తుప్పు పడితే ఇక్కడ 50 volts పాయింట్ అందులో ఉందా లేదా, తుప్పు పట్టినప్పుడు 2 పాయింట్లు షార్ట్లో ఉంటాయిగా. నువ్వు ఆన్ చేసి ఫోన్ ఆన్ చేయగానే ఏమైంది, పొరపాటున ఆన్ కాని ఫోన్ అయితే అక్కడేం పాడవదు. ఆన్ అయ్యే ఫోన్లు కనుక ఉంటే చావు బతుకుల్లో ఉండి టక్కన ఆన్ అయ్యి అక్కడ 50 volts వచ్చి ఏమైపోయింది, అక్కడ బర్న్ అయిపోయింది. ఆ కనెక్టర్ బర్న్ అయిపోయింది, ట్రాక్ను కూడా బర్న్ అయిపోయింది. ఇక ఆ ఫోన్ చేయటం కూడా కుదరదు. అందుకని ఈ 50 volts దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా మీరు వాటర్లో పడ్డప్పుడు అట్లాంటి కనెక్టర్ దగ్గర బాగా శుభ్రంగా చేసుకోవాలి. లేదనుకో అక్కడ తుప్పు పట్టి కనుక వాడు లేట్గా అయ్యి మనకి తెచ్చిస్తే దానివల్ల ఏమైపోయింది, షార్టేజ్ జరిగి కూడా బర్న్ అయింది. గుర్తుంది ఇప్పుడు లైటింగ్ ఐసీ అనగానే ఈ స్టోరీ అంతా గుర్తుపట్టాలి. నీళ్ళల్లో పడింది కూడా గుర్తు రావాలి, 6 పిన్నుల ఐసీ గుర్తు రావాలి, దానికి ఉన్న 2 నెంబర్లు 6 పిన్నులు కూడా గుర్తు రావాలి. 4.2 volts 0 volts అవుట్పుట్ ఎంత 36 to 50 volts. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆసిలేటర్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆసిలేటర్, ఎనేబుల్ పిన్. 6 పిన్నులు 6 పెట్టాడు. సరే అవన్నీ గుర్తుపెట్టుకుంటే మంచిది. గుర్తుపెట్టుకోలేదు అనుకో కనీసం 6 పిన్నుల ఐసీ ఉంటుందని బాగా గుర్తుపెట్టుకోండి. కాయిల్ చెక్ చేయడం గుర్తుపెట్టుకోండి, డయోడ్ చెక్ చేయడం గుర్తుపెట్టుకోండి. ఈ బాగుంటే ఏం చేయాలి, ఐసీ మార్చుకోండి. ఐసీ మార్చినా రాలేదనుకో అప్పుడు ఆ ఎనేబుల్ పిన్ ఏదో గుర్తుపెట్టుకొని అది కనిపెట్టాలి. అది మామూలుగా కనిపెట్టలేం, నెట్ మీద ఆధారపడి చూసుకొని చూడాలి. ఎవడన్నా కనిపెట్టినోడు రాస్తాడు అక్కడ. కొంతమంది ఓపికగా ఉన్నోళ్ళు ఏంటి ప్రతి సర్క్యూట్ ట్రాక్ వేసి పెట్టి నెట్లో పెట్టేస్తారు. మనం చూసుకోవచ్చు, రేపు ఇంకోటి చూసుకోవచ్చు అని. అవి మనం ఫాలో అవ్వచ్చు. మనమన్నా చేయాలి ట్రాకులు కనిపెట్టినట్లో, రేపు పెట్టినోడు అన్నా సరే. ఇంతవరకు ముందు గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఛార్జింగ్ కూడా ఏముంది, ఛార్జింగ్ కనెక్టర్లు అవి చూసుకుంటాం అంతేగాని ఛార్జింగ్ ప్రొసీజర్కి ఎక్కువగా కనెక్టర్ చెకింగ్ కూడా నేర్పాం కదా. గుడ్డిగా మార్చక్కర్లా, +2 మోగాలి, -2 డమ్మీ కనెక్టర్ మోగాలి. అలాగే అసలు సాఫ్ట్వేర్కి కూడా ఏం చేయొచ్చు మనం, 5 USB కేబుల్ కూడా డమ్మీ కనెక్ట్ పెట్టుకున్నాం అనుకో, అసలు ఆ 2, 3, 4 పిన్ల సంగతి కూడా ఏం చేయొచ్చు, కనెక్టర్ అంతా బాగుందో కదా చెప్పొచ్చు. సాఫ్ట్వేర్కి ఇచ్చేటప్పుడు తెలిసిపోయింది ఇప్పదీయకుండానే. ఛార్జింగ్ పిన్ వరకే ఏం తెలుసుద్ది, ప్లస్ పిన్ మైనస్ పిన్ తెలుసుద్ది. అది కనెక్టర్ బాగుందో లేదో చూసి వేసుకోవాలి. లోపల ఐసీ ఏం వాడతారు ఎక్కువగా, 6 పిన్లు 8 పిన్లు. ఇప్పుడు వచ్చేయండి 6 పిన్లే. బీజీ అయితే అడుగుని ఉంటుంది, అది కనపడవు కదా అది. ఓకేనా. అక్కడ ఒక అదివరకు అయితే పవర్ రెజిస్టర్ వాడేవాడు, ఇప్పుడు అవి కూడా వాడట్లా. కెపాసిటర్లు ఉంటే ఇక ఆ ఐసీ ఏదో కనిపెట్టాలి. ఆ ఐసీ కూడా ఎక్కడ ఉంటుంది, దాదాపు సీసీ కనెక్టర్ దగ్గరే ఉంటుంది. ఆ కెపాసిటర్ అయిన సీసీ కనెక్టర్ దగ్గరే ఆ వేసిన ట్రాక్స్ ఆ విధానం అంతా గుర్తుపెట్టుకోవాలి. 90% ఏం పోతుంది, కనెక్టరే పోతుంది అక్కడ కూడా 90%. ఇప్పుడేంటి నో నెట్వర్క్ వచ్చిందనుకో ఎక్కువగా ఏం గుర్తు రావాలి ముందు, యాంటీనా ప్లేట్స్ ప్యానల్లో ఉంటాయి 2 పిన్నులు అంతే కదా. అదివరకైతే ఇంత పెద్దవి ఇచ్చాడు, ఇప్పుడైతే అంత లేదు, 2 పిన్నులు చిన్నగా ఉంటాయి. తర్వాత ఎక్స్టర్నల్ యాంటీనాకి వైరు వాడుతున్నాడు స్మార్ట్ ఫోన్లో, అదివరకు వాటికి లేదు ఆ వైరు.
అదే ఇప్పుడైతే ఏంటి మదర్ బోర్డు డాటర్ బోర్డు కాబట్టి రెండింటికి లింకు. తర్వాత యాంటీనా కేబులే, ఎక్స్టర్నల్ యాంటీనా కాకుండా ఏముంది, యాంటీనా కేబుల్ చూడాలి. పవర్ యాంప్లిఫైర్ ఐసీ చూడాలి, దాని పేరు పిఎఫ్ఓ. పవర్ ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్, దాని పేరు పిఎఫ్ఓ అంటే. అలాగే ఒక క్రిస్టల్ ఉంటే క్రిస్టల్ చూసుకోవాలి, ఆర్ఎఫ్ఐసి ఉంటే ఆర్ఎఫ్ఐసి చూడాలి. ఇప్పుడు ఆర్ఎఫ్ఐసీలు బయట ఉండవు, ఎక్కడ ఉంటాయి, సిపియూలే. క్రిస్టల్ కూడా వాడట్లా చాలా ఫోన్లలో ఇప్పుడు, అంతా లోపలే సిపియూలోనే. ఇది మాత్రం ఖచ్చితం, యాంటీనా ప్లేట్లు, ఎక్స్టర్నల్ యాంటీనా, యాంటీనా కేబుల్ కదా, కోయాక్సియల్ కేబుల్ అనాలి ఫుల్ ఫామ్ అయితే, లేదంటే యాంటీనా కేబుల్. పై బోర్డు కింద బోర్డు కలపడానికి. ఆ వైర్ ఎందుకు వచ్చిందంటే అదివరకు ఆ సైడ్ అంతా ఒక ట్రాక్ పెట్టేవాడు బోర్డులు. ఆ బోర్డులు పెట్టినప్పుడు ఏమవుతుందో కొంతమంది ఆ సన్నటం అవటం వల్ల ఎరక్కొట్టేసుకుంటున్నారు. ఈ గొడవ ఎందుకు లేదు కిందది. అప్పుడైతే అన్ని సపరేట్ అయిపోయిందని తీసేసి మదర్ బోర్డు డాటర్ బోర్డు ఇచ్చి ఏం చేశాడు, ఆ లైన్ అంతా బదులు ఏం చేశాడు, యాంటీనా లైన్లోనే ఒక కేబుల్ వేశాడు. ఈ కింద ఇచ్చే ఛార్జింగ్ అన్నిటికి కూడా ఒక ఫ్లెక్స్ కేబుల్ వేశాడు. యాంటీనాకు ఒక కేబుల్, ఛార్జింగ్ వాటన్నిటికి కూడా డాటర్కి ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు నెట్వర్క్ రాలేదనుకో, మనం నెట్వర్క్లోకి వెళ్ళాలి, సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తాం, నెట్వర్క్ దగ్గరికి వెళ్తే అక్కడ మాన్యువల్ అని ఉంటుంది, ఆటోమేటిక్లో ఉంటుంది. ఎప్పుడు మనం మాన్యువల్ కొడితే గాలిలో ఉన్న సిగ్నల్స్ అన్నీ లోపలికి వచ్చినాయో తెలుస్తాయి. అదివరకైతే యాంటీనా స్విచ్ పవర్ యాంప్లిఫైర్ విడి ఉండేది, ఇప్పుడు రెండు కలిసే. అసలు లోపలికి వచ్చినా రాకపోయినా పవర్ యాంప్లిఫైర్ మార్చాలి. ముందు ఏం చేస్తామంటే సిగ్నల్స్ ఏమి లోపలికి రాలేదనుకో, పవర్ యాంప్లిఫైర్కి ముందు ఏమున్నాయి, యాంటీనా పాయింట్లు సరిగ్గా టచ్ అవుతున్నాయా లేవా, డస్ట్ అవుతున్నాయా లేవో చూసుకోవాలి. అర్థమైందా, డస్ట్ పట్టినాయా, సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి, ఎత్తు కరెక్ట్గా ఉన్నాయో లేవా, ఇంటర్ఫేస్కి టచ్ అవుతుందో లేవో చూసుకోవాలి. తర్వాత ఏం చూడాలి, ఆ కేబుల్ బాగుందో లేదో. కేబుల్ అంటే రెండు వైర్లు అయ్యి, లోపల దాని నుంచి లోపలికి మోగాలి, బయట నుంచి బయటికి మోగాలి. వైర్ తీసుకొని చూస్తే అది 2 పిన్లు కనపడతాయి కదా, లోపల పిన్ టు ఇంకో సైడ్ లోపల పిన్నికి మోగాలి, బయట పిన్ నుంచి ఇంకో సైడ్ బయట పిన్నికి మోగాలి. కాబట్టి ముందుగా ఏం చూడాలి, మనకి నెట్వర్క్లు ఏమి లోపలికి రాలేదనుకో, లోపలికి రావడానికి పని ఏంటి, ముందు యాంటీనా పాయింట్లు కదా, ప్యానెల్లో యాంటీనా పాయింట్లు బాగున్నాయా లేవా, అవి వచ్చి ఇంటర్ఫేస్కి టచ్ అవుతున్నాయా లేవా. ఆ తర్వాత మధ్యలో రెసిస్టర్లు, కెపాసిటర్లు, కాయిల్స్ కూడా ట్రాక్ చూపించాం, అవి కూడా మీరు చూసుకోవచ్చు. అవి దాని తర్వాత మిగిలినగా ఎవడన్నా కెలికితేనే అయిపోతాయి, మామూలుగా పోవు. ఎక్స్టర్నల్ యాంటీనా వైర్కి కోయాక్సియల్ కేబుల్ అనమాట, అది సన్న వైరే కదా. అది ఎందుకంటే ప్యానెల్కి అంచులో ఉంటాం వల్ల కాంబోలు పెట్టినప్పుడు తీసినప్పుడు ఏమవుతాయి, కట్ అయిపోతాయి ఒక్కోసారి, నెట్వర్క్ రాట్లు వేసారంటే. అది 2 వైర్ల కింద చెక్ చేసుకుంటామేగా, అది చెక్ చేసుకో. అవన్నీ బాగున్నాయి అనుకో, అప్పటికి నెట్వర్క్ రాలేదనుకో, కేబుల్ పోతే కేబుల్ తెచ్చేస్తారు. అప్పుడు ఏం చేయాలి, పవర్ యాంప్లిఫైర్ ఐసీని మార్చుకోవాలి. ఐసీ మార్చేటప్పుడు కూడా ఏం చేస్తారు, కొంతమంది తీసి మళ్ళీ రీబాల్ చేసేసుకుంటాం. ఎందుకని, ఎక్కువ శాతం ఫెయిల్ అవ్వండి ఐసీది, ఎక్కువ శాతం రీబాలే అంటే డ్రై సోల్డర్స్. రీబాలింగ్ చేయడం అంటే ఏంటంటే సరిగ్గా అంటుకోకుండా ఉంటాయి లోన, కొంతకాలంకి అయ్యి చెడిపోతాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు 90% చెడిపోయేది వస్తువుల వల్ల కాదు, ఈ సోల్డరింగ్ సరిగ్గా లేకపోవడం అనేది దాని మీద చెడిపోతాయి. ఏమవుతాయి, ఐసీ తీసి ఒకసారి రీబాలింగ్ చేసుకొని అక్కడ ఇక్కడ శుభ్రంగా వేసుకొని చూడండి. అప్పటికి రాకపోతే అప్పుడు కొత్త ఐసీ వేస్తాడు ఎవడైనా, ముందే కొత్త ఐసీ వేయడు, అంతే కదా. సెట్ డెడ్ అయినైతే పవర్ ఐసీ, నెట్వర్క్ కాబట్టి ఈ ఐసీ. ఓకేనా, నెట్వర్క్కి అయితే అది ఓకేనా. నెట్వర్క్స్ చూపించింది అనుకో సిగ్నల్, ఇక వీటిల్లో వచ్చేస్తుంది. ఆ పేర్లు వచ్చేసి మనకు పని చేయట్లేదు అనుకో, ఈ ముందు అని కలగకూడదు, ఇక పవర్ యాంప్లిఫైర్ ఐసీ దొరికి. ఆ పేర్లే రాకపోతే ఈ లోపలికి వెళ్ళాలి. 2 భాగాలుగా మారిపోయింది సర్క్యూట్ అక్కడ, అవునా. పేర్లు వస్తేనేమో, పేర్లు అంటే నెట్వర్క్ పేర్లు లోపల మాన్యువల్గా చూడాలి, వస్తేనేమో ఐసీ జోలికి వెళ్తాం, రాలేదనుకో ఆ కేబుల్ నుంచి వెనక దాకా వెళ్తాం. అది ఎక్కువగా తీసి పెట్టడం లూజ్ కాంటాక్ట్లోనే ఉంటాయి, కేబుల్ అయిపోతాయి ఎక్కువ. షాపులోకి వెళ్తే 50 రూపాయలు 30 రూపాయలు అమ్ముతుంటారు. మరి ఎందుకు అమ్ముతున్నాడు వాడు, పేమి పోకపోతే అమ్ముతాడా, పోతాయి. ఎందుకు పోతున్నాయో కూడా చెప్పాక రీజన్, కార్నర్లో ఫిక్స్ చేయడం వల్ల ఫోన్కి తీసి బిగించినప్పుడు పోతుంటాయి. అది ఓకేనా. నెక్స్ట్ సెట్ డెడ్ అప్పుడు ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి. బ్యాటరీ బాగుందా లేదా బూస్టింగ్ చేయటం, వేరే బ్యాటరీ పెట్టి చూడటం, ఛార్జింగ్లో ఆన్ అవుతుందా లేదా, ఛార్జింగ్లో ఆన్ అయితే పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ జోలికి వెళ్ళటం, ఛార్జింగ్లో కూడా ఆన్ కాకపోతే అప్పుడు సర్వీస్ 1 చేయటం, సర్వీస్ 1లో ఆన్ కాకపోతే సాఫ్ట్వేర్ చూడటం, సాఫ్ట్వేర్లో కాకపోతే సర్వీస్ 2 చేయటం, సర్వీస్ 2లో కూడా రాకపోతే ఐసీ రీబాలి. సెట్ డెడ్కి ఏ ఐసీ రీబాల్ చేస్తావు, పవర్ సప్లై ఐసీ. ఏం ఐసీ చేస్తాం, పవర్ సప్లై ఐసీ చూస్తారు 90%. ఫ్లాష్ ఐసీ జోలికి వెళ్ళాం, అక్కడ కూడా ఎప్పుడన్నా ఉంటుంది 1%. ఇది ఓకే. ఫ్లాష్ ఐసీ రీబాలింగ్ ఎప్పుడు చేస్తారు, లోగో దగ్గర పద్దాకు వచ్చి ఆగిపోతుంటే చేస్తారు. ఓకేనా, అది సెట్ డెడ్కి ఆ ప్రొసీజర్ ఆ రూలే. ఒకడు అవన్నీ చూడు, ఆన్ ఆఫ్ స్విచ్ కంప్లైంట్, ఛార్జర్ పెట్టి చూడు, ఫోన్ అంతా తీసుకెళ్ళుతాడు.
ఛార్జర్లో ఆన్ అయితే ఎక్కడికి వెళ్ళకాలి? పవర్ స్ట్రిప్పే. పవర్ స్ట్రిప్ కూడా ఏంటి, ఆ స్ట్రిప్ వాడు పద్దాకి తీసినప్పుడు ఏంటో కట్ అయిపోతుంటాయి, చూసుకోవాలి. అది కూడా నేను నేర్పించాం, 2 వైర్లు తెచ్చి వేసుకోమని చెప్పాం. స్ట్రిప్ దొరకలేదు అనుకో ఏం చేస్తాడు, గ్రౌండ్ నుంచి ఒకటి ఆ పక్కన వచ్చే రీడింగ్ నుంచి 2 వైర్లు లాక్కొచ్చి ఏం చేయాలి మనం, ఒక పాత బోర్డులు ఏదన్నా 2 పాయింట్లు కట్ చేసి ఆ పక్కనే పెట్టుకొని ఏం చేసి పెట్టుకుంటాం. ఇప్పుడైతే స్ట్రిప్స్ అన్నీ దొరుకుతున్నాయి, అదివరకు దొరికేవి కాదు, ఇప్పుడు అన్నీ దాదాపు దొరుకుతున్నాయి. అది నెక్స్ట్ బ్యాటరీ ప్లస్ షార్ట్, దాని ఫైండింగ్ ప్రొసీజర్ ఇచ్చాం కదా. బ్యాటరీ ప్లస్ షార్ట్ అయిపోతే బ్యాటరీ పెట్టకూడదు. బ్యాటరీ పెట్టినా బ్యాటరీకి ఏం కాదు, ప్రొటెక్షన్ ఉంది. అనవసరంగా ఎందుకు పెడతాం, పెట్టి చూస్తాం సార్ షార్ట్ అయిందంటే నేర్చుకున్నది తప్పు కదా. ఏం చేయాలి, ఇందులో ఎన్ని కెపాసిటీలు షార్ట్ అయ్యింది ఇందులో చెక్ చేసుకోవాలి. అందులో ముందు పెద్దవి పీకాలి, తర్వాత చిన్నవి పీకాలి. ఇవన్నీ జోలికి వెళ్ళిపోయిన తర్వాత ఐసీలు జోలికి వెళ్ళాలి. ఐసీలు కూడా ఫస్ట్ పవర్ యాంప్లిఫైయర్ ఐసీ పీకాలి. పీకి ప్రతిదీ షార్ట్ ఉందో పోయిందో చూడాలి. తర్వాత ఏంటి, రింగర్ ఐసీ, లైటింగ్ ఐసీ చూడాలి. తర్వాత పవర్ సప్లై ఐసీ. కాదు చిన్న రింగరు లైటింగ్ ఎక్కువ పోవనుకొని ఎక్కువ మంది ఏం చేస్తారు, పవర్ ఐసీనే పీకి చేస్తుంటారు. అంటే అది కూడా నిజమే, ఎక్కువ ఈ రెండింటికన్నా పవర్ ఐసీని ఎక్కువ పోయింది. షార్ట్ అయితే అది అట్లా అయితే ఓకేనా. ఇంకా షార్ట్ కిల్లింగ్ చెక్ చేయడానికి మిషన్లు కూడా ఉన్నాయి. మిషన్ అంటే ఏం లేదు, మామూలు ఛార్జర్ కూడా వాడుకోవచ్చు. అది ప్రొసీజర్ చూసుకుని ముందు ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సాఫ్ట్వేర్కి ఏం చెప్పాము, ఆ ప్రొసీజర్ అంతా గుర్తుపెట్టుకొని అందరు చేసే పని మంచి ఫ్లాష్ వైర్ కేబుల్ కొనరు. 60, 70, 40 బాగు, 200 రూపాయల్లో దిట్టంగా ఉంటుంది కేబుల్. ఏంటి 2 కొనుక్కొచ్చుకుంటారు అందరూ. మామూలు V8 ఒకటి, టైప్ Cకి ఒకటి కొంటారు. V8 ఒకటి కొనుక్కుంటే ఏమైంది, దిట్టంగా 200 రూపాయలు. వాడు పద్దాకి చేసేవాడికి డబ్బులు లెక్క ఉండదు, కస్టమర్ ఇస్తున్నాడు. కానీ నీకేం చేసినా నువ్వు ఖర్చు పెట్టకపోతే కస్టమర్ ఇవ్వలేడు, కస్టమర్ దగ్గర తెచ్చుకోలేవు నువ్వు. ఇంకా నువ్వు ఖర్చు పెట్టకపోతే నువ్వు పని చేయలేవు కదా. నీ దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉండాలి, ప్రాపర్గా వస్తువులు తీయాలి. మనం నేర్పిన వర్కులు 4గా, మీటర్తో చేయాల్సినవి మీటర్తో గుర్తుపెట్టుకోవాలి. అసెంబ్లీ వర్క్ అన్ని ఆ జాగ్రత్తలు పాటించి చేయాలి. సాల్డరింగ్ అన్ని ఆ జాగ్రత్తలు పాటించాలి. సాఫ్ట్వేర్ అన్నీ చేసుకోవాలి. టోటల్ వర్కులు 4 కదా. అది ఈ మెమరీ కార్డుని అడ్వాన్స్డ్ వెర్షన్ ఏంటిగా EMMC రిపేర్ అంటే ఏం చెప్పాను బాబు, అది మెమరీ కార్డు లాంటి ఐసీనే. సాఫ్ట్వేర్ డేటాని రికవరీ చేయడానికి ఐసీ పీకేసుకొని ఆ ఐసీకి 8 పిన్నులు జంపర్ వైర్లు వేసుకొని ఆ రికవరీ చేసే బాక్స్కి ఏం చేస్తారు, వాడు వైర్లు అంటించుకొని కంప్యూటర్ ద్వారా డేటాని రికవరీ చేసి పెడతాడు. అంతే. అది దానికి పెద్ద ఆ ఒక్క పేరు చెప్పుకొని 65,000 ఫీజు తీసుకుంటాడు. మేము ఒక 6,500, మిగతా ఎంత అవుతాయి 65,000, 58,500. ఆ 58,500 పెట్టేది మేము నేర్పింది నేర్చుకొని సరిగ్గా చేస్తే ఆ 58,500తో ఏం చేయొచ్చు, షాపే పెట్టుకోవచ్చు. కంప్యూటర్ వస్తుంది, ఆ సాఫ్ట్వేర్ బాక్స్ వస్తుంది. ఇన్స్టిట్యూట్కి అక్కడ అడుగుతారు వాళ్ళు తెలియక. మేము చెప్పిన ముందు ఒక లెవెల్ అంతా రాకుండా ఏదేదో అడిగితే ఉపయోగం ఏముంది. సాల్డింగ్ సరిగ్గా చేయనుకుతుంటే నువ్వు అతను అడుగుతావా, అది వచ్చిద్దో లేదో నీకు తెలియదు. ముందు ఎక్కడ ఉన్నా కూడా లెవెల్ కోర్సులు నేర్చుకునేటప్పుడు ఎక్కువ ఫీజు దగ్గరికి వెళ్ళి చేరకూడదు. తక్కువ ఫీజుతో నేర్చుకుంటే ఒక బేసిక్ నాలెడ్జ్ వచ్చింది. ఆడు బాగా చెప్పాడు లేదా అర్థమైంది. తర్వాత వెళ్తే నీకు డబ్బులు వేస్ట్ అవ్వవు. నీకు 65 వెళ్తే అన్నీ రాట్లా షాప్కి సంబంధించినవి మొత్తం. నేను అదే చెబుతుంటాం, ఎంక్వైరీకి వస్తే ఆడు ఏదో అడుగుతుంటాడు. ముందు నేర్చుకో, వాళ్ళకి తెలియదు కదా. అది ఓకేనా, అన్నీ ఓకేనా. జాగ్రత్తలు అయ్యి ఇవన్నిటికీ ఏం చేయాలి, నేను బాగా నేర్పగలను, నేర్పాను. మీరు బాగా నేర్చుకోగలరు, నేర్చుకున్నారు. కానీ గ్యారంటీ లేదు. ఎవడైతే మెమరీగా గుర్తుపెట్టుకుంటాడో వాడే బాగా చేస్తాడు. నా దగ్గర ఉన్నప్పుడు తప్పు జరిగితే నేను అమ్మటే సరి చేస్తా, రేపు ఎవడున్నాడు కదా. అది ఏం చేయాలి, మీరు ఈ పాఠాలన్నీ ఎప్పుడు రివిజన్. మొదటిది ఇన్ని రోజులు నేర్చుకుంటే 1 రోజు పట్టుద్ది, 2వ రోజు హాఫ్ డే, 3వ రోజు క్వార్టర్ డే, 4వ రోజు 2 గంటలు, 5వ రోజు గంట, 6వ రోజు తిరగేస్తే చాలు. ఎందుకు అలా తిరిగిపోయింది టైం, రిపీట్ అవ్వడం వల్ల ఊరికే అర్థమవుతుంది. అవునా కాదా. అప్పుడు నీకు ఎప్పుడు మెమరీలో ఉంటాయి, ఏది మర్చిపో. ప్రతిరోజు యూట్యూబ్ ఏది డౌట్ వస్తే యూట్యూబ్లో రకరకాల వీడియోలు కూడా చూసుకుని ఉండాలి, అప్డేట్లు వేయండి. ఓకేనా. సాఫ్ట్వేర్ అప్పుడు మంచి ఫ్లాష్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటాం. కొన్ని పనులు మనం చేయలేము అనుకో, మంచిగా ఎవరు చేస్తున్నాడో నెట్లో పెట్టుకొని వాడికి సబ్స్క్రైబ్ అయిపోతే అది. ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే నా పాఠాలన్నీ ఉచితంగా వస్తాయా లేవా, వస్తాయా లేదా. కాకపోతే ఉచితంత మాత్రం పనులు ఏమైనా వాడు చేసుకోలేడుగా. ఈ పాఠాలని నేను యూట్యూబ్లో పెడితే సాల్వింగ్ యూట్యూబ్ నేర్పదుగా, జాగ్రత్తగా చెప్పుది. ఇక్కడికి వచ్చి కూర్చొని చేయడం కూడా తేడా ఉందిగా. ఇప్పుడు మీరు చూసారు ఆర్ట్ రీసెట్, నేను తక్కువ చేశాను, మీకు అమ్మటి అవ్వలేదుగా. కాసేపటి తర్వాత కానీ మీరు ఆ బటన్స్ ప్రాపర్గా
ఎక్కలేకపోయారు. అది జాగ్రత్తలు ఉంటాయి. మెయిన్ ఏంటి, రిపీటు 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 రిపీట్, అంతే, ఇంకేమీ లేదు. ఎక్విప్మెంట్ కొను ప్రాపర్గా రిపీట్ చేసుకుంటే సర్వీసింగ్లో ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే చాలా డబ్బులు ఇచ్చి ఫీజులు ఇచ్చి నేర్చుకొని వచ్చి మరి ఇన్ని చేయించరు అక్కడ. నేను ఒక్కటి 10 సార్లు చేయించడు అందరూ ఫీజు కట్టిన. అవన్నీ ఎక్కడానికే వాడు కూడా 10 రోజులు 12 రోజులు 15 రోజులు 20 రోజులు పెడతాడు. ఎక్కడానికి చేయడానికి ఒక టైం పడుతుంది, గుర్తుపడడానికి చాలా టైం కావాలి. పెద్ద చదివితే వాడికి ఏం రావు, మనంతేమి నేర్పరు అక్కడ. కాస్ట్ ఉంటాయి, కాకపోతే ఏంటి, వీల్ చైర్స్ ఇస్తారు, ప్రతి మనిషికి ఒక మైక్రోస్కోప్ పెడతాడు. మరి 60,000 తీసుకున్నప్పుడు నేను కూడా పెడతాగా, నేను తీసుకోవట్లేదుగా. నాకు అవన్నీ వేస్ట్ బాబు, ఇందులో సరిపోతాయి. ఈ ఏరియాల్లో మీరు షాప్ పెట్టుకొని బతకడానికి నేను చెప్పినవన్నీ కూడా మ్యాక్సిమం సరిపోతాయి. వీటిల్లో మీరు చేయాల్సిన పని నిదానంగా జాగ్రత్తగా పాడవకుండా టైం కేటాయించి చేసుకోండి. డౌట్ ఉంటే 1-2 సార్లు చూసుకోండి. ఫోన్ ఎప్పదేయటం కొత్త మాయి మీకు. 1-2-3 సార్లు వీడియో తీసుకోండి, చూసుకోండి, రాసుకోండి. ఒక పని అయిన తర్వాత 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి రెండో పని చేయండి. స్ట్రిప్పులు ఎరక్కొట్టుకోవద్దు. కొత్త వాళ్ళందరూ ఏం చేస్తారు, ఆ డిస్ప్లే స్ట్రిప్పులు వాల్యూమ్ స్ట్రిప్పులు ఎరక్కొట్టేసుకుంటుంటారు. జాగ్రత్త ఉండదు. నేను చెప్పిన జాగ్రత్త మెయిన్. ఎంత జాగ్రత్త ఉంటే అది. జాగ్రత్త రిపీట్, జాగ్రత్త రిపీట్, జాగ్రత్త రిపీట్. కోర్సులో ఏమీ లేదు. ఓకేనా? అది